నమస్తే అండి. నెగెటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మంచి ఆలోచనల ద్వారా మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. మనసు మంచిదైతే అన్నీ పాజిటివ్గా, అనుకూలంగానే జరుగుతాయి. అదే చెడు ఆలోచనలు కానీ మనలో ఉంటే, అంటే ఎదుటి వాళ్ళు బాగుంటే చూడలేకపోవడం, ఎదుటి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటే చూసి తట్టుకోలేకపోవడం, వాళ్ళ గురించి ఎప్పుడూ ఏదో ఒకటి నెగటివ్గా మాట్లాడడం, ఇలాంటి చెడు ఆలోచనలు ఉన్నవారికి ప్రశాంతం అనేది లేకుండా పోతుంది. మనసు బాగోలేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అనవసరమైన ఆలోచనలు రాకుండా ఉండాలంటే ముందు మనం బిజీగా ఉండడానికి ప్రయత్నించాలి. మనం బిజీగా ఉండడం వలన మన మైండ్ చురుగ్గా పనిచేస్తుంది. అలాగే అనవసరమైన ఆలోచనలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలు హస్బెండ్ పిల్లలు బయటికి వెళ్ళాక ఇంట్లో ఖాళీగా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఖాళీగా ఉన్నాము అని అనుకోకుండా మనకు దొరికే ఆ ఖాళీ టైంని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించండి. ఆ టైంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి. ఇంటిని బాగా సర్దుకోండి. టైలరింగ్ నేర్చుకోండి. కుట్లు అల్లికలు లాంటివి కొత్త కొత్తవి నేర్చుకోండి. అలాగే కొత్త కొత్త రెసిపీస్ నేర్చుకోండి. సంగీతం, పాటలు వింటూ ఉండండి. ఇలా ఏదో ఒక పనిలో బిజీగా ఉండండి. మన ఆలోచనలు మన జీవితాన్నే మార్చుతాయి. కాబట్టి ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ థింక్ పాజిటివ్. మనకి ఏదైనా చెడు ఆలోచన వచ్చిందంటే మన అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. మన మనసులో ఏదో సంకోచిస్తున్నట్టు అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఆ పనిని చేయకుండా ఉండడం మంచిది. ఏదైనా మంచి పని చేయాలనుకుంటే ఆలస్యం చేయకుండా మొదలుపెట్టండి. మంచి పనులతో, మంచి ఆలోచనలతో మీ జీవితాన్ని మీరే మార్చుకోండి.